తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. పౌలు తిమోతికి రాసిన పత్రికల్లో ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రాసిన పత్రిక. పర్సనల్ లెటర్స్ ఉన్నాయి అందులో. తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక, ఆ తర్వాత ఫిలేమోనుకు రాసిన పత్రిక. సో ఈ పర్సనల్ లెటర్స్లో తిమోతికి రాసిన పత్రికలు వెరీ స్పెషల్. మొదటి తిమోతి పత్రిక, తర్వాత తీతుకు రాసిన పత్రిక సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘంలో ఎల్డర్స్ని, పెద్దలను ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే అంశాలు రాస్తాడు. రెండవ పత్రికలో ఏం రాస్తాడంటే ఒక యవ్వనస్తుడైన తిమోతిని దేవుని కొరకు ఒక మంచి నాయకునిగా నిలబెట్టడానికి, ఓ చక్కని ఆత్మీయత కలిగిన ఒక అద్భుతమైన విశ్వాసిగా తనని కట్టడానికి ఆయన రాసిన పత్రికే ఈ యొక్క రెండవ పత్రిక. అందుకని ఈ పత్రిక మనం చదువుతున్నప్పుడు ప్రతి యవ్వనస్తులు కూడా ఈ పత్రికను చదువుకుని ఇందులో చెప్పబడిన కొన్ని అంశాలు మనం వ్యక్తిగతంగా అప్లై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే చూడండి. 2వ అధ్యాయము 21వ వచనంలో 20 నుంచి కూడా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి అంటాడు. తర్వాత 22లో నీవు యవనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు ఉంటాయి. పరిశుద్ధత గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత దేవునిలో మనం ఎలా ఎదగాలి, వాక్యంలో ఏ విధంగా మనం ఎదగాలి, తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి నువ్వు గమనించు అని ఆయన రాస్తాడు. ఈ పత్రికలో ఉన్న ఒక అద్భుతమైన ఇంకొక మాట ఏంటనంటే చివరి అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు మీరు గమనించినట్లయితే తర్వాత రాసిన మాటలు చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెస్సునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితలను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫైనల్ లెటర్ ఆఫ్ పాల్. పౌలు యొక్క ఫైనల్ చివరి లెటర్ ఇది. ఈ చివరి లెటర్లో ఆయన ఏమని రాస్తున్నాడనంటే ఒక లిస్ట్ చెప్పాడు. దేమా అనే ఆయన ఉండేవాడు, అతడు బాగానే ఆరంభించాడు కానీ లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటన్నిటినీ ప్రేమించి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అలెగ్జాంద్రు అనేవాడు మాకు చాలా కీడు చేశాడు, చాలా బాధ పెట్టాడు. ఇటువంటి వాళ్ళ మధ్యలో కొంతమందినేమో పరిచర్య నిమిత్తం పలానా ప్లేస్కి పంపించాను, ఇప్పుడు లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు అని తిమోతితో చెప్తూ అంటాడు. తిమోతి, ఎంత శీఘ్రముగా నువ్వు రాగలిగితే అంత శీఘ్రంగా నా ఎద్దుకు రా.
అని మరి చివరిగా రాసిన పత్రిక ఈ పత్రిక. ఎప్పుడైనా చివరిగా రాసే లెటర్ చాలా ఇంపార్టెంట్ లెటర్. ఆ లెటర్లో ఎంత ప్రాముఖ్యమైన అంశాలు రాస్తారనంటే చివరి వర్డ్స్ ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలే రాస్తాడు, చాలా అవసరమైనవి రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంట్లో మొత్తం తగలబడుతుంది, ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి ఏమైనా తెచ్చుకోవాలి, లాస్ట్ 1 minute ఉంది, అంతా ఇక కాలిపోయే టైంలో మీరు ఏం తెచ్చుకుంటారు? ఏం తెచ్చుకుంటారు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఇల్లు కాలిపోమని అంటలే, ఒకవేళ పరిస్థితుల్లో తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకుంటారు? ఫోనా? ఫోన్ తెచ్చుకుంటాడంటే ఇంకా చెప్పండి. మా సర్టిఫికెట్స్ తెచ్చుకుంటారు. రైట్, గుడ్. ఇంకా అమ్మ గొడుగు, గోల్డ్. రైట్, నిజమే, అది కూడా ఇంపార్టెంటే, మీ కాంటెక్స్ట్కి తగ్గట్టుగా అని చెప్పారు. ఇంకా ఇంకా ఏదైనా ఇంకేం తెస్తారు అమ్మా? బైబుల్. ఓకే, మంచిదే, తన ఆత్మీయత అది, మీరెందుకు మళ్ళా అంటారు? ఇంకేమైనా ఉన్నాయా? అంటే అవి మీకు ఇక ఇవన్నీ మిగిలిన కాలిపోయినా పర్వాలేదు, ఇవి కొంచెం బాగా అవసరం. ఒకవేళ గోల్డ్ ఏదైనా తెచ్చుకుంటే నెక్స్ట్ కొన్ని వాటి అన్నిటికీ ఉపయోగకరంగా తక్కువ సైజులో ఉంటాయి కాబట్టి ఈజీగా వీ కెన్ క్యారీ. రైట్, సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఫర్దర్గా జాబ్ ఏదైనా అప్లై చేయాలన్నా సర్టిఫికేట్స్ కావాలి. ఆ తర్వాత ఇంకోటి ఏదో అడిగారు, బైబిల్ కదా. బైబిల్ ఒక విశ్వాసకి చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా అయితే ఆ లాస్ట్ మినిట్లో ఏది ఇంపార్టెంట్ అని మనం తీసుకొస్తామో అటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ని పౌలు తిమోతి పత్రికలో రాస్తూ వచ్చాడు. అందులో ఒక అంశం ఏదనంటే, దేవుని వాక్యం విషయంలో నువ్వు ఏ విధమైన గమనిక కలిగి ఉండాలి అని రాస్తాడండి. దేవుని వాక్యం విషయంలో ఎటువంటి సీరియస్నెస్ నువ్వు కలిగి ఉండాలి అని రాస్తూ ఇక్కడ 14వ వచనం నుంచి 17వ వచనం వరకు రాస్తా ఉన్నప్పుడు, అసలు ఈ 3వ అధ్యాయం ఆయన ఏ ప్రాముఖ్యమైన అంశాన్ని రాస్తూ వెళ్ళాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన చుట్టూ. తిమోతితో ఆ రోజే చెప్తున్నాడు, అంత్య దినములలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంట, ఇలాంటి గ్రూప్ ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం రాసిన పత్రికలోనే అటువంటి వారు ఉన్నారని రాసినప్పుడు, మరి ఈరోజు ఈ 2000 సంవత్సరాల తర్వాత అటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. ధనాపేక్షలు ఉన్నారు ఒక సైడ్, డబ్బే దేవుడిగా పరిగెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక సైడ్ ఏమో అపవిత్రమైన కార్యములు జరిగించుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరొక సైడ్ ఏమో మరి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కొంతమంది అంటారు, అసలు తల్లిదండ్రులకి ఎట్లా మాట్లాడతారో తెలుసా అండి? తల్లిదండ్రులని వాళ్ళకి ఎంత ప్రయాసపడి పెంచుతారో నీకేం తెలియదు. ఫస్ట్ మాట ఏంటి? నీకేం తెలియదు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు కదా, నువ్వు బాగా చదువుకోవటానికి వాళ్ళు నిన్ను చదివించారు. అందుకనే తల్లిదండ్రులను సన్మానించుము. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞకి బ్లెస్సింగ్ ఉంది, మిగిలిన ఆజ్ఞలని ఫాలో అవ్వమంటాడు. ఒక ఆజ్ఞకు మాత్రం బ్లెస్సింగ్ని యాడ్ చేశాడు. ఆ బ్లెస్సింగ్ ఇచ్చిన వాగ్దానం ఏదో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రులను గౌరవించడం వల్ల నీకు వచ్చే బహుమానం ఏంటనంటే, నీవు దీర్ఘకాలం అనంటే నీవు ఎక్కువ కాలం జీవించటానికి
అది దీవెనకరంగా ఉంటుంది. మిగిలిన ఆజ్ఞలన్నీ నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువానిది ఆశించవద్దు, అన్నీ వద్దు వద్దు వద్దు. కానీ ఒక్క చోట మాత్రం అన్నాడు, ఇది నువ్వు చేస్తే యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ అని అన్నాడు. నిజమే, ఎంత అద్భుతమైన వాక్యం అండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అంత్య దినములలో అటువంటి మరి ప్రేమలు లేనితనం కుటుంబాల్లో కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఎట్లా ఉన్నారనంటే పైకి భక్తి గలవారు వాళ్ళే కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారు కనబడతారు. పైకి భక్తి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఒకరోజు మీటింగ్లో నేను మంచి వాక్యం చెప్తారని వింటా ఉంటే అక్కడ వాక్యం స్టేట్మెంట్ చెప్పడం ఆమేన్ అంటున్నాడు. ఒక మాట చెప్పగా హల్లెలూయా అంటున్నాడు, ఆమేన్ హల్లెలూయా. అరే నాయన, ఆయన ఏం చెప్తున్నాడో పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసుకుని విందామని చూస్తుంటే నువ్వు పక్క నుంచి చెవులో కంటిన్యూస్గా ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అంటున్నాడు. నాకు ఎట్లా అనిపించింది అని అంటే, తర్వాత ఆయన గురించి నాకు తెలుసులే, పైకి భక్తి, అసలు ఉత్సాహం. ఈ మధ్య పెద్ద పెద్ద మీటింగ్లో భలే కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి, చాలా పెద్ద డిస్కషన్లు నడుస్తున్నాయి కదా యూట్యూబ్లో. డ్యాన్సులు ఏమని ఎట్లా వేస్తారంట, పంజాబ్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఒక స్టైల్ అంట. ఆయన వేసేది కాకుండా పాపం ఏదో విందామని వచ్చిన వాళ్ళని కూడా ఆత్మీయత అంటే ఇట్లా డ్యాన్స్లు వేయటం, ఆరాధించటం. కనీసం ఇది కరెక్ట్ కాదని చెప్తే దాన్ని కూడా వినగలిగే స్టేజ్లో కనబడట్లేదు. యూ షుడ్ రెస్పాండ్, రైట్? ఇది కరెక్ట్ కాదు. ఇంతవరకు జరిగిన మీటింగ్స్లో, పెద్ద పెద్ద మీటింగ్స్లో, కాన్ఫరెన్సుల్లో లేని ఒక విపరీతమైన ఎక్స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు, సంఘంలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు యూ షుడ్ రెస్పాండ్. ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూర్చుని అసలు వాళ్ళని చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నారంటే ఇట్లా ఇట్లా మంచి డీజే షోలో కానీ వచ్చి ఈ మూమెంట్స్ అవి కనపడుతూ ఉంటే అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న బాగా వస్తూ ఉంటుంది, ఏంటనంటే వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారని. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సేవకులు కొడుకులు. మరి సేవకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సేవ చేసిన వాళ్ళ గురించిన ఎంత చక్కని టెస్టిమోనీ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు హౌ యు ఆర్ అలోయింగ్, వై యు ఆర్ నాట్ కరెక్టింగ్ కదండి. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, అది ఆత్మీయత అనుకుని పరిగెత్తే గ్రూప్ ఎంతమంది ఉన్నారు తెలుసా? కొన్ని వేల మంది అక్కడ కనబడుతున్నారు. ఒకవేళ మీకు ఫేవరెటిజం ఎవరన్నా ఉంటే ఐ డోంట్ మైండ్, బట్ దట్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. మేము కూడా ఎదిగాం, మేము కూడా రక్షించబడ్డాం. నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ప్రభుని ఆరాధించటం, ఉత్సాహంతో సంతోషంతో ప్రభుని ఆరాధించటం నాకు కూడా ఆసక్తి కలిగిన ఉండే. విత్ ఆల్ అండర్స్టాండింగ్ 2003లో రక్షించబడ్డాను కదా, ఇప్పుడు 2025. కొంచెం సీనియరే అనుకోండి. విత్ ఆల్ అండర్స్టాండింగ్ ఎంతోమంది దైవజనుల దగ్గర విన్నాను, ఎంతోమంది మంచి పరిచర్య చేసే మిషనరీస్ దగ్గర కూడా విన్నాను. ఫర్ షూర్ దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. అది ఆత్మీయత కాదు. ఒకవేళ అదే ఆత్మీయత అనుకుని నువ్వు వెళితే మై డైరెక్ట్ వార్నింగ్ ఈజ్ యూ విల్ నాట్ గ్రో. నువ్వు ఎదగలేవు. నువ్వు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు ఉంటావు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డెఫినెట్లీ సే. బికాస్ ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగ్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాం, ఒక కాంటెక్స్ట్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాం. కాంపిటీషన్ కాదు. I never be a competition to them. I'm just a small person. But దేవుని వెంబడించే విషయంలో పెద్ద చిన్న లేదు, ఆత్మీయత ఒకటే. ఏది ఆత్మీయత, ఏది ఆత్మీయత కాదు అనే విషయంలో గమనిక కలిగి ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పైకి భక్తిలానే ఉంది,
కానీ శక్తిని ఆశ్రయించిన భక్తి కాదు ఇది. ఇది పై భక్తి, మెరుగుదిద్దిన భక్తి. ఒకవేళ ఈ గోడ ఉందనుకోండి, లోపల మొత్తం పాడైపోయిన తర్వాత పైన మంచి మంచి పోతేసేసి మంచి టైల్స్ తీసుకొచ్చి అతికించారనుకోండి, స్ట్రెంత్ ఉన్నట. పైకి చూస్తేనేమో అబ్బా సూపర్ షైనింగ్లో ఉన్నాయి టైల్స్, కానీ గట్టిగా ఒక గుద్దు గుద్దితే దెబ్బ పడిపోతుంది. ఎందుకని? లోపల శక్తి లేదు, పైకేమో మెరుగుదిద్దబడింది. అందుకనే అంటాడు, పైకి భక్తిలో గలవారి వాళ్ళే కనబడుచు శక్తిని ఆశ్రయించని గ్రూపు అనేక మంది లేస్తారు. ఇటువంటి వాళ్ళ మధ్యలో ఓ విశ్వాసి స్థిరముగా బలముగా ఎదగాలేనంటే ఎక్కడికి రావాలి అని రాశాడు. ఎక్కడికి రావాలనంటే వీళ్ళందరికీ విముఖుడవై నువ్వు చేయాల్సింది ఏంటనంటే, నీకు బాల్యము నుండి బోధించిన ఆ లేఖనాల యొద్దకు నువ్వు రా అన్నాడు. మీకు ఇంకొక చిన్న ఆలోచన చెప్తాను. యేసు ప్రభువారు ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఒక ఇద్దరు ఉన్నారు. మీరు లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఆ గ్రామానికి వెళుతున్న ఆ ఇద్దరితో యేసు ప్రభువారు వారి మధ్యలోకి వచ్చి ఆయన ఎవరో వాళ్ళు గుర్తుపట్టని విధంగా ఆయన వారితో మాట్లాడుతూ ఎందుకు మీరు ఇంత కలవరంగా ఉన్నారు, ఎందుకు ఇంత బాధతో ఉన్నారు అని అడిగినప్పుడు, నీకొక్కడికే తెలియదా ఇక్కడ జరిగిన సంగతులు? ఇదిగో యేసు ప్రభు ఆయన్ని చంపారు, ఆ తర్వాత ఆయన్ని సమాధి చేశారు, ఇప్పుడు ఆయన సమాధి లేరు, కొంతమంది ఏమో లేచాడు అంటున్నారు, ఆ సమాధిలో ఉన్న శవం ఎక్కడ ఏమైపోయిందో తెలియట్లేదు, ఎవరికి అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పినప్పుడు, అప్పుడు యేసు ప్రభు వారితో ఏం చేశాడనంటే, కీర్తనల్లో నుంచి ప్రవక్తల గ్రంథాల్లో నుంచి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడతాడు అన్న సత్యాలని వారికి ఏం చేశాడనంటే, ఒక మాటలో చెప్పాలంటే పీబీఎస్ చేశాడు. ఏం చేశాడు? పర్సనల్ బైబిల్ స్టడీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి లేఖనాలన్నిటిని తీసి, ఇదిగో ఈ లేఖనాలు చూడండి, ఇదిగో ఆ లేఖనాలు చూడండి, అన్నీ మొత్తం చెప్పిన తర్వాత కరెక్టే అని అనుకున్న వెంటనే ఆయన అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోయాడు. నేను అంటాను, ఆయన లేచాడు అని అంటానికి వాళ్ళతో ఒక్కసారి సరిగ్గా చూడండి నన్ను అంటే 1 సెకండ్లో అయిపోద్ది. ఎంత ఎక్స్పోజిషన్ పీబీఎస్ అవసరమా? అవసరం లేదు. కానీ 1 మినిట్లో నువ్వు చూస్తే ఆయన్ని ఈజీగా నీ కన్ఫ్యూషన్ పోయే విధంగా చేయగలిగిన ప్రభు అది చేయకుండా లేఖనాల గురించే ఎందుకు మాట్లాడాడు? లేఖనాల గురించి ఎందుకు ఎక్స్పోజిషన్ మాట్లాడాడు? తిరిగి లేచాను, yes he is risen అని మంచి వర్షిప్ కాన్ఫరెన్స్ ఒకటి పెడితే సరిపోద్ది కదా? ఎందుకు లేఖనాలు డెప్త్లోనికి వెళ్ళాల్సిన విషయాలు మాట్లాడుతున్నాడు? బికాస్ యూ షుడ్ నో క్రైస్ట్ త్రూ హిజ్ వర్డ్. నీవు క్రీస్తు యొక్క వాక్యంలో నుంచి నువ్వు తెలుసుకోవాలని ప్రభు కోరతాడు. అందుకనే ఆ రోజు యేసు ప్రభు వారికి తెలియపరిచిన మాట ఏంటనంటే, ఇదిగో లేఖనాల్లో నా గురించి చెప్పబడిన మాటలు మీరు విని అర్థం చేసుకుని నమ్మండి. ఎందుకు అనంటే, నా అపీరెన్స్ మీకు ఇచ్చే స్ట్రెంగ్త్ కంటే మీ చేతిలో ఉన్న మీ వాక్యమే మిమ్మలను స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, నిలవబెడుతుంది. అందుకంటాడు, శక్తి కలిగిన జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము బలమైనది. ప్రియులారా, ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళటానికి కరెక్ట్గా ఒక 2 వారాలు వెళ్ళిపోవచ్చంట. కానీ 40 సంవత్సరాల ప్రయాణం ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఎందుకు తీసుకున్నాడనంటే, ద్వితీయోపదేశకాండం ఒకసారి రండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము చూడండి, 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదరని
నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ 40 సంవత్సరములు సరే, ఆ తర్వాత విషయం. 3వ వచనం ఏంటనంటే, ఆయన మాట వలన నరుడు బ్రతుకుతాడని నువ్వు తెలుసుకొనున్నట్లు. ఏంటండి, ప్రభువారు ఎందుకు 40 సంవత్సరాలు నడిపించాడంట? దేవుని మాట వలన నువ్వు బ్రతుకుతావని నువ్వు తెలుసుకోవాలి. ఆహారం వలన కాదు. ఆకలి కలుగు చేసినప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం తినడానికి కళ్ళెదురు ఆహారం లేదు. ఇప్పుడు ఆహారము లేని చోట ఆకలిని కలుగు చేసి దేవుడు ఆకలిని ఎలా తీరుస్తున్నాడు? ఎలా తీరుస్తున్నాడు అనంటే, మాకు ఆకలి అవుతుంది, ఆహారం లేదని నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన మాట సెలవిచ్చి మన యొక్క అవసరతలు తీరుస్తున్నాడు. చూసారా? అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన దగ్గర మొత్తం బ్యాకప్ పెట్టుకుంటే మనం బ్రతుకుతామని కాదు. మన అవసరత ఏదో అది దేవునికి చెప్పినప్పుడు దేవుడు తన వాక్కును పంపి ఆయన మన అవసరతలు తీరుస్తాడు అని నేర్చుకోవాలన్నాడు. అందుకని ఒక ఆయన ఏమంటాడంటే, పెళ్లి చేసుకోవాలి ఏంట్రా అంటే, ఇంకా సెటిల్ అవ్వలేదన్నా అంటున్నాడు. సరే, సెటిల్ అవ్వాలి కరెక్టే. కొంతమంది శాలరీలు వస్తూ ఉంటాయి, కానీ ఒక అంశం మైండ్లో యవనస్తులకు ఉన్నది ఏంటనంటే, ఇంకా సెటిల్ కాలేదు ప్రాపర్గా. గుర్తుపెట్టుకోండి, సెటిల్మెంట్ అనేది నువ్వు దేవునితో ఎంత కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ నీకు ఎంత బ్యాలెన్స్ ఉంది అనే దాని మీద కాదు. ఇది ఎంత తొందరగా మనం రియలైజ్ అవుతామో అంత తొందరగా మనం ఈ ప్రెషర్స్ నుంచి, ఈ ఫ్యూచర్ భయాల నుంచి మనం విడిపించబడి దేవుని హత్తుకుని నడవగలుగుతాం. ఎందుకు అనంటే, మనం ఎంత బ్యాలెన్స్ పెట్టుకున్నా 1-2 వారాల్లో హాస్పిటల్ మొత్తం లాగేయగలుగుతుంది. ఎందుకని మొన్న ఎవరు అంటున్నారు, బిల్లు ఎంత అనంటే పర్ డే 1 lakh. మా కొలీగ్ వాళ్ళ మదర్ని అడ్మిట్ చేస్తే పర్ డే 1 lakh ఖర్చు అయింది. 2-3 వారాలు ఉంచడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి ఎంత అయిపోయింది. అందుకనే ఒకటి గమనించండి, మన ఆస్తులు మనకి బ్యాకప్ కాదు. నిజమైన సెటిల్మెంట్ ఎక్కడ అనంటే, నువ్వు దేవునితో ఎంత చక్కని సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావో అక్కడే నీ యొక్క రియల్ సెటిల్మెంట్ ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలకి ప్రభు నేర్పించాలనుకున్న అంశం ఏదనంటే, నీవు కానాను దేశానికి వెళ్ళబోయే ముందు, పాలు తేనెలు ప్రవహించబోయే ఒక అద్భుతమైన ఆశీర్వాదాల్లోకి ఎంటర్ అవబోయే ముందు నీకు అర్థం కావాలి ఏంటంటే, ఈ శ్రమల కాలంలో, కష్టాల కాలంలో దేవుడు నీ అవసరతలను ఎలా తీర్చాడో దాన్ని నువ్వు నమ్మి ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు దేవుని యందు స్థిరంగా వెళ్ళగలుగుతావు. కానీ అలా కాకుండా నీకు ముందే అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు దేవుని మీద విశ్వాసం రాదు. ఆ ఆశీర్వాదాలు నిన్ను ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి తప్పించేస్తుంది. అందుకనే ప్రభు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని కానాను దేశంలోనికి నడిపించబోయే సమయంలో ఒక అద్భుతమైన ప్రయాణంలో గుండా తీసుకుని వెళ్ళాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదాలు డిలే అవుతాయి, కొన్నిసార్లు నీకు జరగవలసిన కార్యాలు డిలే ఉంటాయి. కానీ ఈ డిలే వెనకాల ఉన్న ఒక పెద్ద కారణం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫర్ గాడ్ గివింగ్ బ్లెస్సింగ్ ఈజ్ స్మాల్ బట్ ట్రైనింగ్ యూ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నిన్ను ట్రైన్ చేయటం పెద్ద పని, నీకు దీవెనలు ఇవ్వటం చాలా చిన్న పని దేవునికి. ఎందుకు అనంటే, వెండి నాది, బంగారం నాది, సమస్తమును నావే. అవన్నీ దేవుడు నీకు అవసరమైన ఇవ్వటం అది పెద్ద కష్టమైన పని కాదు. కానీ దాన్ని పట్టుకోగలిగే ఆ చేతులను, ఆ బలాన్ని, ఆత్మీయ శక్తిని నీలో తీసుకుని రావాలనంటే యు హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. కొన్నిసార్లు బాగా కష్టపడతావు. నీ పక్కనున్న వాళ్ళు నీకంటే అంత స్కిల్ఫుల్గా లేని వాళ్ళు కూడా ముందుకు వెళుతున్నట్లుగా నీకు కనబడుతుంది, కానీ నువ్వెందుకు సతమతం అవుతున్నావు అనేది నీకు చాలాసార్లు అర్థం కాదు. బట్ ద పాయింట్ ఈజ్, దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలను ఇదిగో
ఇంత గొప్ప వర్క్ చేసుకుంటూ నీలో దేవుడు నడిపిస్తాడు. అది దేవుని కార్యాలు. గాడ్ ప్రిపేర్ యూ బిఫోర్ యూ బ్లెస్ యూ. ఆ ప్రిపరేషన్ గుండా మనం వెళతాం. అందుకే మనము దేవుని కార్యాలను చూడగలగాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మొట్టమొదటి విషయము 14వ వచనం. ఇప్పుడు మనం మెయిన్ కాంటెక్స్ట్కి వద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు చదువుతారా, శక్తిగల పరిశుద్ధ లేఖనములను చాలండి. సో ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే, ద స్క్రిప్చర్స్ ప్రొవైడ్ కంటిన్యూటీ ఆఫ్ ఫెయిత్. మనం బాల్య దినమున తిమోతి వాళ్ళ యొక్క అవ్వ దగ్గర నుంచి, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తర్వాత యవనస్తుడిగా ఉన్నప్పుడు పౌలు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అయితే పౌలు గారు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, అవ్వ కూడా వెళ్ళిపోయింది, అమ్మ కూడా మరి చనిపోయిందా ఉందా తెలియదు, రాయబడలేదు కానీ, బట్ ఫర్ ష్యూర్ ఆయన వాళ్ళ అమ్మ దగ్గర అయితే లేడు. ఎక్కడున్నాడు? పరిచర్యలో వేరే ప్లేస్లో ఉన్నాడు. మరి తిమోతి పౌలుకు దూరంగా, తల్లిదండ్రులు మరి ఇద్దరు అవ్వకి వాళ్ళ అమ్మకి దూరంగా మరి ఒక్కడిగా ఉన్నప్పుడు తనలో ఆ కార్యసాధకమైన శక్తిని, విశ్వాసమును కొనసాగించేది ఏంటి అని అంటే, ఆయన అన్నాడు పరిశుద్ధ లేఖనాలు. బాల్యదినము నుంచి నువ్వు నేర్చుకున్న ఈ పరిశుద్ధ లేఖనాలు నిన్ను నడిపిస్తాయి, నిన్ను బలపరుస్తాయి. అందుకే అంటాడు కంటిన్యూ యువర్ ఫెయిత్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఆ క్యాంప్కి ఆ 3 దినాలే వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత మరి వీళ్ళని పట్టించుకునేది ఎవరు? కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ మంది విశ్వాసులు లేని మరి ప్లేసెస్కి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరి ఎలా దేవుళ్ళు ఎదుగుతారు అని అంటే, ఒకే ఒకటి నిన్ను బలపరిచి నడిపించేది, ఆత్మీయంగా ఎదిగించేది ఎవరు అనంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యమే. ప్రియులారా, ఈరోజు మనం అనుకుంటున్నాం చాలా వాక్యం యూట్యూబ్లో ఉంది, చాలా వాక్యం ఆన్లైన్లో ఉంది, మనకి సంఘంలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మరి వీటన్నిటిలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అని అంటే, ఒకటి గమనించు, ఇవన్నీ కూడా నీకు కొంచెం కొంచెం సపోర్ట్ సిస్టమే కానీ, బట్ నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పర్సనల్గా చదువుకుంటావో అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు, అప్పుడే నువ్వు దేవునిలో బలపరచబడతావు. సో మొట్టమొదటి ఏంటనంటే, పరిశుద్ధ లేఖనాలు మన విశ్వాసంలో కంటిన్యూ అవ్వటానికి దేవుని యొక్క వాక్యము మనకు సహాయం చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. సో ఇక్కడ శిష్యులతో, తన నమ్మిన శిష్యులతో ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన ఎడలా అప్పుడు మీరేమవుతారనంటే నాకు శిష్యులుగా అవుతారు. దేవునికి శిష్యత్వం అనేది మోజెస్ అని పేరు పెట్టుకుంటే రాదు. మోజెస్ అంటే ఎవరన్నా నేను అంట్లా, బైబిల్ పేర్లు పెట్టుకుంటే రాదు. రెండవది, సండే చర్చికి వస్తే నేను డిసైపుల్ అయ్యాను, శిష్యునిగా మారాను అనేది కుదరదు. ఎప్పుడు దేవునికి నీకు సంబంధం, స్ట్రాంగ్ కనెక్షన్ వస్తానంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా. అదే మాట 15వ అధ్యాయంలో కూడా తీయొద్దు కానీ రాస్తాడు, నా వాక్యము మీ యందు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అని అంటాడు. దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలి. అందుకనే కొలస్సీ రాసిన పత్రికలో ఏమని రాస్తాడనంటే, లెట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ అని అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. దావీదు అన్నట్లు, నీ వాక్యము నా హృదయంలో నేను భద్రపరుచుకుంటానని అంటాడు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు డ్వెల్ ఇన్ యూ. ఇంకో మాట కూడా ఏమంటాడంటే, పరిశుద్ధ లేఖనాలు శుద్ధి చేయటంలో మనల్ని ఎంతగానో సహకారం చేస్తాయి. అందుకని అంటాడు కదా, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, సంఘమును ఇదిగో ఉదక స్నానం చేత చేయించేది ఏది అని అంటే తన వాక్యము ద్వారా. ప్రియులారా,
మొట్టమొదటిది ఏంటంటే మన యొక్క విశ్వాసంలో మనం కొనసాగటానికి దేవుని యొక్క వాక్యము మనకెంతో అవసరమైంది. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళనంటే చాలా ముసలాళ్ళు కానీ, లేకపోతే మరి ఒక అడుగు కూడా వేయటానికి ఓపిక లేని వాళ్ళు కూడా, వాళ్ళు చేసే పరిచర్య ఏంటనంటే పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళు వాక్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారో తెలుసా? ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఆ మాట చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అండి. మాకు రీసెంట్గా ఒకళ్ళు పరిచయం అయ్యారు. ఇండియాలో కూడా కొంతమంది ఈ జూయిష్ కమ్యూనిటీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ అత్తగారు ప్రభు నమ్ముకుంది. అయితే ప్రభు నమ్ముకోవటం అంటే షీఈ్ ఇన్ ఎ జూయిష్ కల్చర్ కనెక్టెడ్. అంటే ఈ యొక్క యేసు ప్రభు రక్షణ అర్థమైన అంశం కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లోకి రాల. అయితే ఆమె చేసే పని చెప్తుంది ఏంటంటే వాళ్ళ మనవరాలకి కంటిన్యూస్గా చక్కగా వాక్యం కూర్చోబెట్టి బైబిల్లో స్టోరీలు చెప్తూ ఉంటుందంట ఓల్డ్ టెస్ట్మెంట్లో. యూదులు చేసే ఒక ప్రాక్టీస్ ఏంటంటే పిల్లలకు కంటిన్యూస్గా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటారట. అందుకనే మరి ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ బిడ్డలకు ఈ వాక్యాలను చెప్పు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నీ బిడ్డలకు నువ్వు చెప్పాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉందా? ఇప్పుడు నువ్వు అభాండం వేయకూడదు, నాకు చెప్పలేదన్నా. నువ్వు వేరే వాళ్ళ మీద అభాండం వేయద్దు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి, దేవుడు నీకు సహవాసాన్ని ఇచ్చి, దేవుడు నీకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నప్పుడు నువ్వు ఎదుగుతూ ఆ తర్వాత తరమునకు నువ్వు చేయగలిగే ఒక గొప్ప కార్యం ఏంటంటే టీచ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు పేరెంట్స్ ఉన్నారు కదా, న్యూ ఎంటర్డ్ క్లబ్లోకి ఎంటర్ అయిన పేరెంట్స్ ఉన్నారు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద చిల్డ్రన్. చిన్న బిడ్డలకు నువ్వు ఇచ్చే ఒక గొప్ప ఆస్తి ఏంటంటే దేవుని వాక్యాన్ని వారికి అందించాలి. నడిచేటప్పుడు మాట్లాడాలి, ఆ తర్వాత పడుకున్నప్పుడు మాట్లాడాలి. బెడ్ టైమ్ స్టోరీస్, బైబిల్ స్టోరీస్ చెప్పాలి. ఆ తర్వాత బైబిల్ సంబంధించిన డిస్కషన్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం. కొన్ని విషయాలు బైబిల్ సంబంధించిన కొన్ని డిస్కషన్ చేస్తూ ఉంటాం. వి షుడ్ డూ దట్. రూమ్కి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? టాక్ అబౌట్ గాడ్, టాక్. దేవుని గురించిన విషయాలు మాట్లాడుకోవాలి. ఆ విధంగా మనం ఆలోచించడం వలన, డిస్కస్ చేయటం వలన చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం, చాలా విషయాలు మనం ఎదగలుగుతాం. ఎప్పుడు జోక్స్ వేసుకుంటూ ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వెప్పుడు చక్కని స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని చూడగలుగుతావు. వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ టాక్ ఈచ్ అదర్ ఆన్ ది బిబ్లికల్ డిస్కషన్స్. ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది అని నువ్వు షేర్ చేసుకోవాలి. నువ్వు క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఈ క్వైట్ టైంలో ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, డిస్కస్ చేయి, దీని మీనింగ్ ఏంటో. లేకపోతే ఈ పాయింట్ నువ్వు నాకు చాలా మంచి తలంపు ఒకటి వచ్చింది అని నువ్వు మాట్లాడు. సో ఇటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలగాలి. రూమ్స్లో అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి, కుటుంబంలో అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి, పిల్లల మధ్యలో అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. అందుకే నేను అంటాను, ఒక మంచి విశ్వాసి చేయగలిగే ఒక తన ప్రజెన్స్ చుట్టుపక్కల ఇచ్చే ఒక వైబ్స్ ఏంటి అని అంటే ఇదిగో గాడ్ టాక్, దేవుని గురించిన విషయాలు మాట్లాడుతూ ఉండగలగటం. అన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవి చెప్పేవాళ్ళు కొంతమందే ఉన్నారు కదా. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచించండి, ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాటని వాళ్ళు ఫాలో అవుతూ
వాళ్ళ బిడ్డలకు చెప్తా ఉన్నారు. అదే కోవలో యూదా మతానికి చెందిన తిమోతి తల్లి, వాళ్ళ అవ్వ ఇద్దరు కూడా ఈ పిల్లోడికి బాల్యం నుండే బోధించారట. న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బాగా వచ్చింది. పౌలు వచ్చి న్యూ టెస్ట్మెంట్ మొదలుపెట్టాడు. ఏం చేశాడు? న్యూ టెస్ట్మెంట్ మొదలుపెట్టి, కొత్త నిబంధన మొదలుపెట్టి అనేకమైన విషయాలు వాళ్ళకి తెలియపరిచాడు. మొదటి అంశం ఏదనంటే నీ విశ్వాసములో కొనసాగించడానికి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట అన్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనుభవ జ్ఞానం విషయంలో, దేవుని విశ్వసించే విషయంలో. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తాడు? వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. దేవుని యొక్క వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలను మన హృదయంలోనికి భద్రపరచుకోవాలి. ఈరోజు ఒకే ఒక ప్రశ్న వేసుకుందామా? నువ్వెంత టైము దేవుని యొక్క వాక్యం దగ్గర నువ్వు గడుపుతున్నావు? నేను ఇంకొక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతా. ఎంతమందికి ఫుల్ బైబిల్, సొంత బైబిల్స్ ఉన్నాయి? సమ్టైమ్స్ మా డిస్కషన్స్లో వస్తాయి, సంఘానికి వచ్చేవారిలో అందరూ బైబిల్తో క్యారీ చేసుకుని వస్తున్నారా? సమ్ పీపుల్ దే ఆర్ క్యారింగ్ జస్ట్ మొబైల్ ఫోన్. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఉంది నా దగ్గర. ఈ లోపల నెట్ పోయింది అనుకోండి, నెట్ పోతే యాప్ ఉంది కదన్నా, ఛార్జింగ్ అయిపోతే చెప్పండి. దట్ ఈస్ నాట్ ద వే. వీ షుడ్ క్యారీ అవర్ ఓన్ హార్డ్ కాపీ. మన సొంత బైబిల్ ఉండాలి. ఈ బైబిల్లో మనము చక్కగా రాసుకోవాలి. నేను ఒకసారి రాస్తుంటే ఒకనాడు, బైబిల్లో రాస్తున్నావా అన్నాడు. ఏంటి అని అంటే అది పరిశుద్ధ లేఖనాలు. పరిశుద్ధ లేఖనాల్లో నువ్వు ఎలా రాస్తావనంటే, నేను ఇలానే రాస్తా. నేను దీన్ని ఎంత నీట్గా ఉంచటం కంటే ఇది నలగటం నేను షైన్ అవటానికి సీక్రెట్. ఇఫ్ యువర్ బైబిల్ ఈజ్ వెరీ న్యూ లుక్ కనపడుతుంది అనుకోండి, నువ్వు న్యూ లుక్లో ఉన్నావని కాదు, నువ్వు చాలా ఓల్డ్ లుక్లో ఉన్నావని అర్థం. నీ బైబిల్ చాలా నలిగిపోతా ఉంటే నీ జీవితంలో విరిగి నలిగిన ఆ స్టేట్కి నువ్వు ఎదగలుగుతావు. అందుకని ఒక భక్తుడు చెప్పిన మాట చాలా స్పష్టం. గివ్ మీ యువర్ బైబిల్, ఐ విల్ టెల్ యూ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని అన్నాడు. నీ బైబిల్ నాకు చూపించు, నీ ఆత్మీయత గురించి నేను చెప్తా. దట్స్ ఇట్. రక్షణలో ఎదుగు నిమిత్తము, విశ్వాసంలో కొనసాగు నిమిత్తము, దేవుని యొక్క వాక్యము శిష్యత్వంలో నడిపించటానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉండాలి. అందుకంటాడు కదా, మరి జ్ఞానము కలిగించు శక్తి కలగ పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకునేవి రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొనుము. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యము మనలను కొనసాగిస్తుంది. రెండవ అంశం ఏదనంటే ద స్క్రిప్చర్ ఆర్ డివైన్లీ ఇన్స్పైర్డ్. పరిశుద్ధ లేఖనాలు, దైవావేశము వలన కలిగిన పరిశుద్ధ లేఖనాలు. ఏమండి, ఈ వాక్యం మనుషుల యొక్క ఆలోచనల్లో వచ్చిన మాటలు కాదు, ఇవి దేవుడే ఆయన పలికించి రాసిన మాటలు. ఆది యందు బైబిల్ ఉంటుంది. మనము వాక్యంలో ఆదికాండంలో చదివినప్పుడు ఇది కలుగగా అని పలుకగా అది కలిగినదంట. ఏమీ లేని చోట దేవుడు తన మాటను సెలవిస్తే సమస్తం కలిగినాయి. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడుగుతాడు. బ్రతకగలవా అని అంటే, ప్రభువా నీకే తెలుసు అంటాడు. అవి బ్రతుకున్నట్లు నువ్వు ప్రవచించు అని అంటాడు. దేవుని యొక్క మాటగా ప్రకటించినప్పుడు అవి తిరిగి బ్రతికినాయి. పెద్ద తుఫాను మధ్యలో శిష్యులు ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు లేచి ఆయన గాలిని గద్దించగా అది నిమ్మళమాయన అని అంటాడు. ఆ తర్వాత మరి శతాధిపతి ఆయన వచ్చినప్పుడు, ఇదిగో నీ దాసుడు అస్వస్థ ఉన్నాడనంటే మాట సెలవి చాలు అక్కడ బాగుపడతాడన్నాడు. ఈ అంశాలన్నింటిలో కూడా మనం ఏం చూస్తామనంటే
దేవుని యొక్క మాటకు, వాక్యానికి శక్తి ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యాన్ వర్డ్. మనిషి మాటలు కాదు ఇవి, దైవావేశము వల్ల కలిగిన మాటలు ఇవి. దేవుడు తన ఆత్మతో తన యొక్క దాసులను నింపి నడిపించి రాసిన మాటలు. ఇంకా మాటలో చెప్పాలంటే ఈ వర్డ్ ఎలా ఉపయోగించాడో తెలుసా? దైవావేశం అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏంటనంటే గాడ్ బ్రీత్డ్ అని అంటాడు. అంటే ఆయన తన ఊపిరి చేత, హీ బ్రీత్డ్. యాక్చువల్గా మరి మట్టితో మనుషుని చేసిన తర్వాత తన నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా అని అంటాడు. హీ బ్రీత్డ్ ఇన్ టు ద నాస్టిల్స్ ఆఫ్ దట్ మ్యాన్. తన నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, ఆ మాట ఊదగా అనే మాటను చూసారా? ఆ మాటని ఇక్కడ ఏమని రాశాడంటే దైవావేశం వలన, గాడ్ బ్రీత్డ్ అంటే మనుషుల ద్వారా ఆయన తన వాక్కుని వాళ్ళ లాంగ్వేజ్తో, వాళ్ళ వర్డ్స్తో ఆయన రాసిచ్చాడు. అందుకనే ఈ మాట కొన్నిసార్లు మనం అంటాం, పౌల్ గారు ఏం చెప్పారంటే, తిమోతి ఏం చెప్పాడంటే, లేకపోతే తిమోతి కాదు పేతురు ఏం చెప్పాడనంటే అని రాస్తాం. కానీ అది ఓన్లీ పేతురేనా, ఓన్లీ పౌలేనా ఉంది? కాదు కాదు. పౌలు పేతురు వెనక పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. అందుకనే ఈ మాటలు ఎటువంటివి అంటే, ఈ మాటలు నువ్వు చదువుతున్నప్పుడు మేబీ కొంతమంది అనొచ్చు, కొన్ని మూవీస్లో కూడా తీస్తారు కదా, ఏంటి మంత్రాలా ఉంటాయి అన్నమాట, కొన్ని ఇట్లా చదవగానే కొన్ని ఏదో అద్భుతమైనవి జరుగుతున్నట్టు. అంటే ఏంటి, దానికి ఒక పవర్ ఉంది అని నమ్మే గ్రూప్ ఉన్నారు. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటలు దేవుడు తన ఆత్మశక్తితో వారిని నింపి, దైవావేశము వలన దేవుడే ఇన్వాల్వ్ అయ్యి వారిని వాడుకుని ఈ మాటలు రాసిచ్చాడు. దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ప్రింటెడ్ కాపీస్ కాదు ఇవి. యాక్చువల్గా ప్రింటెడ్ కాపీసే, కానీ ఇందులో ఉన్న కంటెంట్ ఏదో ప్రింట్ చేయబడిన కంటెంట్ లాగా చూడొద్దు. ఒక న్యూస్ పేపర్లో ప్రింట్ చేసిన న్యూస్ లాగా చూడొద్దు. ఈ వర్డ్ ఏంటి అనంటే దైవావేశము వలన కలిగిన. అందుకనే క్రిస్టియానిటీలో లేఖనాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమనంటారంటే ద పీపుల్ విత్ బుక్ అంటారు. ద పీపుల్ విత్ బుక్ అండ్ ద పీపుల్ విత్ స్పిరిట్ అని కూడా అన్నారు. దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలతో నడుస్తున్న సమూహము క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ, క్రైస్తవుడు అని అంటే ఎ పర్సన్ విత్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఫాలో విత్ ద బుక్, ఫాలో ద మాన్యువల్. దేవుడిచ్చిన మాన్యువల్ ఇది. ఈ వాక్యాన్ని తీసుకుని, ఈ వాక్యాన్ని చదువుతూ నీ జీవితాన్ని కట్టుకోవటం. ఇంకా చెప్పాలనంటే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు, మన భాషలో తన యొక్క మాటలను మనకు అనుగ్రహించి ఫుల్ బైబిల్ని నీ చేతిలో దేవుడు పెట్టాడు. అందుకే నేను అంటాను, హీ బ్రీత్డ్ అండ్ హీ ట్రాన్స్లేటెడ్ అండ్ హీ కెప్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ పరిశుద్ధ లేఖనాలని దేవుడు రాసి ఇచ్చాడు. పేతురు రాసిన కాదు కానీ మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఇక్కడ సాతానుడు యేసు ప్రభు వారికి మధ్యలో జరుగుతున్న డిస్కషన్. అక్కడ సాతానుడు మంచి స్ట్రాటజీస్తో ప్లాన్ వేస్తున్నాడు. ఏమేమి ప్లాన్ వేస్తున్నాడు? ఉపవాసం తప్పించాలి. ఫస్ట్ ఆయన ఉపవాసాన్ని తప్పించాలి. రెండవ ప్రణాళిక ఏంటి? దేవునిలో ఉన్న విశ్వాసం పక్కకు పట్టురావాలి. అండ్ మూడవది ఏంటనంటే అసలు ఆయన్నే తీసేయాలి. ఏంటి? స్టెప్ బై స్టెప్. ఫస్ట్ది తను ఏదైతే స్పిరిచువల్ యాక్టివిటీ చేస్తున్నాడో దాన్ని తప్పించాలి. రెండవది విశ్వాసాన్ని తప్పించాలి. మూడవది ఆయనే తప్పించాలి. 3 లెవెల్స్లో ఎంటర్ అయ్యాడు.
ఫస్ట్ ఏం చేస్తాడంటే నీ స్పిరిచువల్ని భంగం చేస్తే చాలనుకుంటాడు. ఏం చేస్తాడు? నీ ఫాస్టింగ్ని, నీ పరిశుద్ధత విషయాన్ని, ఆ తర్వాత ఇంకేం చేస్తాడు? సాధారణంగా నీ దేవుని సన్నిధికి వచ్చే ఆ యొక్క విషయాల్ని, లేకపోతే దేవునిలో ఎదిగే కొన్ని అంశాలని నుంచి నిన్ను తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు స్థిరంగా ఉండి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన తీసేస్తానని ట్రై చేస్తాడు. వాక్యం చదువుకోకుండా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇవన్నీ ప్రయత్నం చేస్తుంటాడు. ఫోన్ తీసుకొస్తాడు, అన్ని తీసుకొస్తాడు, ఫ్రెండ్స్ని పట్టుకొస్తాడు, మొత్తం చాలా ప్రయత్నాలు ఉంటాయి తప్పించడానికి. స్పిరిచువల్ వర్క్ యాక్టివిటీస్ని ముందు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు లొంగలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? డౌట్లు క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. ఏం చేశాడు నీకు? వాళ్ళు చూడట్టున్నారు, వీళ్ళు చూడట్టున్నారు అని మెల్లగా ఇంకో ప్రయత్నంలో నీలో డౌట్లు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ కూడా నువ్వు లేదు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడని నువ్వు స్థిరమైన విశ్వాసంతో ఉన్నావు అనుకో, ఈ లోపల కొంతమంది లేచిపోతారు. ఈ ట్రాక్లో ఫస్ట్ ట్రాక్లో పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి నిలబడి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ గ్రూప్లో రెండో గ్రూప్ ఎక్కడ ఉంటారంటే చక్కగా విశ్వాసంతో ఉంటారు, వస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మెల్లగా ఒక తెలియని ఒక కృంగుదలని మెత్తగా పట్టుకొస్తాడు. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అంటే వీడు రెండింటికి లొంగట్లేదని ఏం చేస్తాడనంటే ఇక నిన్ను ఎట్లా లేపేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆడేం చేయలేదు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మన సవాల్ ఏంటంటే రెండు స్టేజీల్లో మనం జాగ్రత్తగా నిలబడటం చాలా ఇంపార్టెంట్. మొదటి స్టేజ్ ఏమో స్పిరిచువల్గా మనం ఎదిగే విషయంలో డైవర్ట్ అవ్వకుండా, రెండవది నిన్ను కృంగదీస్తున్నా లేకపోతే నిన్ను డిప్రెషన్కి, డిస్కరేజ్మెంట్కి తీసుకుని వస్తున్నా నిలబడగలిగే శక్తిలో నువ్వు ఉన్నప్పుడు, మూడవది ఏంటనంటే వాడి ప్రతి విధమైన అగ్ని బాణాల నుంచి దేవుడు తప్పిస్తాడు. యేసు ప్రభువారి మీదకు ఆ విధంగా వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఉపయోగించిన ఒకే ఒక అంశం ఏదనంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. దేవుని వాక్యము ద్వారానే తనతో మాట్లాడాడు. ఇంకో మాటలో చెప్పాలంటాడు, కొండ మీద ప్రసంగం తర్వాత ప్రభు, నింగి నేల మారిపోయిన నా మాట నిరంతరము నిలిచి ఉంటుంది. మై వర్డ్ విల్ ఎటర్నల్లీ ఎస్టాబ్లిష్డ్, నిత్యము స్థిరముగా అది నిలబడుతుంది. అటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే అంటాడు పౌలు, తిమోతి, నీ చేతిలో ఉన్న ఈ వాక్యము డివైన్ ఇన్స్పైర్డ్. నేను రాసిందని నువ్వు అనుకునేవు, లేకపోతే మోసెస్ రాసిన బుక్స్ అని అనుకునేవు, మనుషుడు రాశాడు అనుకునేవు. ఇంకా అసలు పేతురు ఏమంటాడు తెలుసా? మనుషుని యొక్క ఊహను బట్టి లేఖనాలు కలగలేదు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ప్రతి మాట దైవోక్తుల వలె వారు పలికారు అని అంటాడు. అటువంటి వాక్యము ఈ వాక్యము. అందుకనే పౌలు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నీ రక్షణలో ఎదుగు నిమిత్తము, నీ విశ్వాసంలో కొనసాగు నిమిత్తం నీకు సహాయమైంది వాక్యము. ఆ వాక్యము డివైన్ ఇన్స్పైర్డ్, పరిశుద్ధ లేఖనాలు, దేవావేశం వల్ల కలిగిన లేఖనాలు. ఇప్పుడు చెప్పి మూడవ అంశం ఏదని అంటాడంటే, చూడండి, మనం తిమోతి పత్రిక వచ్చేద్దాం. ద స్క్రిప్చర్స్ ఆర్ కంప్లీట్లీ సఫిషియంట్ అని అంటాడు. మనకు అన్ని విధముల సఫిషియంట్ ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. తిమోతి రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయంలో చివరి మాటలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా చదవండి సిద్ధపడి ఉండినట్లు చాలండి. చెప్తాడు ఇక్కడ, ఒకటి ఉపదేశించటానికి అంటే టీచింగ్, తర్వాత రెండవది ఖండించటానికి, తప్పుదిద్దుకోవడానికి, నీతి అందు శిక్ష చేసుకోవడానికి ప్రయోజనకరమైనవి. నీతిగా బ్రతకాలన్నా, తప్పుదిద్దుకోవటానికి, సరి చేసుకోవాలన్నా, మనల్ని మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించడానికైనా, దేవుని మాటలు చెప్పడానికైనా మనకేం అవసరం ఏంటంటే
లేఖనాలు అవసరం. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? దేవుని మాటలు చెప్పమంటే, అన్నీ నాకు ఆ దర్శనం కలిగింది, నాకు ఈ దర్శనం కలిగింది, అవన్నీ చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆ దర్శనాలు ఎదుటి వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టలేవు. టీచింగ్ షుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నుంచి. ఈ వాక్యం ఎటువంటిదనంటే, మన యొక్క బండ హృదయాలను కదిలించగలిగినది దేవుని వాక్యం. ఈ వాక్యం ఇంకేం చేస్తానంటే, కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో ఎక్కడెక్కడైతే తేడా వెళ్తున్నామో అక్కడ మనల్ని సరి చేస్తుంది. అందుకనే ఆ వాక్యం గురించి కొన్ని మాటలు ఉన్నాయి. హెబ్రీలు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక పక్కనే 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఉమ్, ఉమ్. చాలండి. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను, థాట్ లెవెల్లోకి వెళ్ళి ఏం చేస్తుందనంటే, నువ్వు అసలు ఆలోచించే ఆలోచనల్లోనే కొంచెం తేడా ఉందని చెప్పగలుగుతుంది. నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలను కూడా అది ఇవాల్యుయేట్ చేస్తుంది. కొంతమందికి మనం మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్లో, నా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తాం. మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాం, అసలు లోపల జరిగే చెప్పం. లోపల అంతరంగంలో ఉన్న కొన్ని కొన్ని అంశాలు చెప్పం. ఆత్మీయంగా పడిపోతున్న పతనమైన విషయాలు మనం చెప్పం. ఎందుకు అని అంటే, ఒకవేళ చెప్పుకుంటే ఏమనుకుంటారో, మన గురించి నెగిటివ్గా అనుకుంటారు. అది మీ సమస్యగా, అందరి సమస్య. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాస్ ఉంటాయి. డోంట్ థింక్ లైక్ నువ్వు ఒక్కదానివే అని కాదు. ప్రతి ఒక్కరికి ఆ ఏరియాస్ ఉంటాయి. అయితే దాన్ని అలానే కొనసాగించుకుందామా? కాదు కాదు. వాక్యం యొద్దకు వస్తే అంట, ఈ వాక్యము ప్రాణాత్మ దేహములను అది లోపల వరకు దూర్చు, తలంపులను, అంతరంగంలో ఉన్న ఆలోచనలను అన్నిటినీ ఇవాల్యుయేట్ చేసి ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసేస్తుంది. ప్రియులారా, నువ్వెప్పుడైతే వాక్యం చదువుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఆత్మీయత ఎదుగుదల వస్తుంది, నువ్వు మెరుగుపడతావు. లేకపోతే నీ జీవితంలో ఎట్లుంటుందనంటే, ఆ పాపంలోనే నువ్వు కొనసాగుతావు. దేవునికి దూరంగా దినాలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ నీలో మార్పు రాదు. నీలో ఆ మార్పును కలిగించేది ఏదేనంటే శక్తి కలిగిన లేఖనాలు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ వర్డ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ నువ్వు టెస్ట్ చేసుకో. ఒక్క ప్యాసేజ్ తీసుకుని కూర్చుని దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో చక్కగా చదివి నువ్వు నేర్చుకుని అర్థం చేసుకుంటే, ఆ తర్వాత 2-3 రోజులు నీ లైఫ్లో ఉన్న స్ట్రెంగ్త్ నువ్వు గమనించు. యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అది. ఎందుకనే ఇటువంటి మీటింగ్స్ మనం కండక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రేపటి దానికోసం నా మోటివేషన్ కాదు. దిస్ ఈస్ ఆల్రెడీ గాడ్స్ వర్డ్. బట్ పాయింట్ దొరికింది కాబట్టి ఐఎమ్ ట్రైయింగ్ టు కనెక్ట్. బట్ మనం ఎప్పుడైతే ఆ యొక్క చక్కని ప్రిన్సిపల్స్ని, ఒకప్పుడు చాలామందికి అంత ప్రిన్సిపల్స్ అండ్ టూల్స్ లేవు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో బైబిల్ కాలేజెస్, మీకు తెలుసా, కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా బైబిల్ కాలేజెస్ యాక్చువల్గా. తర్వాత ఒక్కొక్క స్ట్రీమ్ని యాడ్ చేసి ఈరోజు బైబిల్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మిగిలిన స్ట్రీమ్స్ అన్నీ ఫేమస్ అయిపోయినాయి. బట్ ఇఫ్ యూ గో టు ద హిస్టరీలో దీస్ ఆర్ ఆల్ బైబిల్ని ఎలా చదువుకోవాలి సంబంధించిన టీచింగ్స్కి డెవలప్ అయిన యూనివర్సిటీస్ అవన్నీ. నౌ దే ఆర్ వెరీ టాప్ యూనివర్సిటీస్. ప్రియులారా, అటువంటి టూల్స్ డెవలప్ అయినాయి. దేవుడు అటువంటి స్కాలర్స్ని లేవనెత్తాడు. ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలిగే టూల్స్ని దేవుడిచ్చాడు. ఈరోజు నిజంగా మనం ఎంత బ్లెస్డ్ పీపుల్ అని అంటే, మనకు ఉన్న ఇన్ఫర్మేషన్, మనకు ఉన్నన్ని టూల్స్, మనకు ఉన్నన్ని రిసోర్సెస్ అంతకుముందు ఉన్న వాళ్ళకి చాలామందికి లేవు. కానీ దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి ఉపయోగించుకుంటున్నావా? నువ్వు ఎదుగుతున్నావా? పరిశీలించుకోవాలి. 119
105. ఉమ్, 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 చాలండి. సో ఇక్కడ మరి నీ వాక్యమును నా పాదములకు వెలుగు, ఆ, తర్వాత నా త్రోవకు వెలుగైనది, నా పాదములకు దీపమై ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని దావీదు రాసినట్లు ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించట్లో తగిన జ్ఞానమునివ్వటానికి, ఒక విశ్వాసి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించటానికి, బ్యాక్ స్లైడ్ అయిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం దేవుని యొక్క వాక్యము మనందరికీ ఎంతో శక్తి కలిగిన అవసరమైన ఒక మరి ఆయుధంలాగా, దేవుని యొక్క వాక్యము మనకు ఒక పునాదిలాగా, ఒక ఇంటికి పునాదిలాగా ఆ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యము దైవ ఆవేశము వలన, దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుడు రాసిచ్చిన ఈ మాటలు. ప్రియులారా, ఎవరైతే ఈ మాటల్ని భద్రపరుచుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాలని సీరియస్గా చదువుకుంటారో వారు దీవించబడతారు. వారు అనేకమైన దీవెనలు వాళ్ళ జీవితంలో పొందుకోవటానికి ఆ వాక్యమే కారణమై ఉంటుంది. నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. దావీదు జీవితం, యెహోషాపాతు జీవితాన్ని మనం గమనించినట్లయితే, దానియేలు జీవితాన్ని గమనించినట్లయితే, వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకున్నారు. అందుకనే వాళ్ళ లైఫ్లో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరిగా 1 కీర్తన చదవదు కానీ ఒక తలంపు అక్కడ మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఆ విధంగా ఆ వాక్యమందు ఆనందించే వ్యక్తి ఎట్లా ఉంటాడు అని రాస్తాడంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఆ చెట్టు ఎక్కడ ఉంటుందనంటే, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఫలాలు వస్తాయి. ఈ చెట్టు చక్కగా హెల్దీగా కనబడుతుంది. అందుకనే కంపారిజన్ ఏంటంటే, నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టుకి, లోపల ఎక్కడో దూరంలో ఉన్న చెట్టుకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, దానికి వాటర్ కావాలనంటే పైనుంచి ఎప్పుడు పడుతుందా అని చూస్తుంది. ఈ చెట్టు తన కాళ్ళ దగ్గరే వాటర్ వెళ్ళిపోతుంది. అందుకంటాడు వాక్యం చదువుకున్నట్టుండే అంట, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటారు. మిగిలిన చెట్లు, వాక్యం చదవని చెట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో మూలన ఉంటాయి, మధ్యలో ఎక్కడో ఉంటాయి. వాటికి వాటర్ కావాలంటే ఏం చేయాలి? పైనుంచి ఎప్పుడు పడుతుందా అని చూడాలి. కానీ ఈ చెట్లకైతే కాళ్ళ దగ్గరే ఆ నీళ్లు ప్రవహిస్తాయి. హెల్దీగా ఉంటుంది ఈ చెట్టు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది. సీక్రెట్ ఎక్కడుందనంటే, ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు తన లాస్ట్ వర్డ్స్ తిమోతికి ఇచ్చిన వర్డ్స్లో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వర్డ్. లోకమంతా పాడైపోయింది. ఇటువంటి జనాల మధ్యలో వీళ్ళందరికీ వేరుగా నువ్వేం చేయాలనంటే, ఈ వాక్యాన్ని పట్టుకుని దానిలో నువ్వు ఎదుగు, బలపరచబడు. ప్రార్థన చేసుకుందాం రండి.